నమస్కారం. వినుకొండ న్యూస్కు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు: పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె, ప్రభుత్వ జీవో కాగితాలు తగలబెట్టి నిరసన. ఉధృతం అవుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె, సంఘీభావం తెలుపుతున్న పలువురు. బొల్లాపల్లి మండలం మూగుచింతలపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పాల్గొని ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అదేవిధంగా మండలంలోని గరికపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, నూతన భవనం మరియు వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ను ప్రారంభించి మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. గతంలో ఈ ఊరికి వాళ్ళు చెప్పేది ఒకటి చెప్పమను, మేము ఇది చేసామని, ఇక్కడ కనపెడతానే మేము చేస్తున్నాం. దాదాపుగా కోట్ల రూపాయలు ఈ ఊరికి హెచ్చించినటువంటి పరిస్థితి. ఇవాళ గతంలో 1000 రూపాయలు పెన్షన్ ఇస్తే ఇవాళ 3000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. గతంలో 39 లక్షల మందికి పెన్షన్దారులు ఉంటే ఇవాళ 69 లక్షల మంది ఉన్నారు పెన్షన్దారులు. ఆనాడు వాళ్ళకి ఏమన్నా అవన్నీ కనపడ్డాయా? మాటలు చెప్తారు. ఇవాళ వాళ్ళు చేస్తున్న ఏంటనుకుంటున్నారు? ఇవాళ పూర్తి స్థాయిలో ప్రతి వాళ్ళు అక్కడ ఆంజనేయులు చెప్తా ఉన్నాడు, ప్రతి సచివాలయం మీకు 10 మందికి అప్పచెబుతాను, మీరే కుర్చీ చేసుకొని కూర్చొని సంపాదించుకోండి. రైతు భరోసా కేంద్రంలో 10 మందిని పెడతాం, మీరే రైతుల దగ్గర వాళ్ళ దగ్గర లాగేసుకోండి. రైతు భరోసా సహా మీకు డబ్బులు ఇస్తేనే చేసుకుందరు. కానీ అట్నే హెల్త్ సెంటర్లో మందులు అమ్ముకోండి. అట్టనే ఒక పోలీస్ స్టేషన్ ఈ మండల నాయకులకి ఒక పోలీస్ స్టేషన్ ఇస్తాం. ఈ మండల నాయకులకి ఒక రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీస్ ఇస్తాం అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవాళ బాబు గారడి, బాబు సూరిటీ అని చెబుతున్నారు. చూడు, అదే బాబు గారడి, బాబు సూరిటీలో ప్రధాన ఉద్దేశం మీరందరూ గమనించాలి. ఇవన్నీ సూరిటీలు ఆనాడు రైతు రుణమాఫీ చేస్తానని 87,000 కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉండగా కేవలం 10,000 కోట్లు కూడా ఇవ్వక అబద్ధాలతో 2014లో ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు. ఇతను చూస్తే గత మాజీ ఎమ్మెల్యే ఇదంతా మీరు నాయకులు దాచుకుందరు గాని అని ఊరి మీద పడి మీ ఇష్టం వచ్చినట్టు లాగేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, ఎవరినన్నా బెదిరించి ఎవరి ఆస్తులన్నా లాక్కున్నారా? ఎవరినన్నా బెదిరించి ఇక్కడ ఎవరన్నా నాయకులు వాళ్ళు లబ్ధి పొందుతున్నారా? ఆనాడు ప్రతి ఒక్కటి బెదిరింపు. జన్మభూమి కమిటీ వారు చేసింది ఏంటయ్యా అంటే నీరు, చెట్టు, మట్టి కమిటీ, జన్మభూమి కమిటీ. ఇది తప్ప ఏదన్నా చెప్పుకోవాల్సింది చెప్పేది ఏమన్నా ఉందా? ఇవాళ పేదవాళ్ళ బిడ్డలకి 15,000 రూపాయలు వేయటమే కాకుండా వాళ్ళకి ల్యాప్టాప్, వాళ్ళకి స్కూల్ డ్రెస్సు, వాళ్ళకి బూటు, వాళ్ళకి బ్యాగ్లో బుక్స్, జగనన్న గోరుముద్ద భోజనం, ఇవన్నీ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని మనం సగౌరవంగా చెప్పుకోగలుగుతున్నాం. మనం కరిగిపోతూ మన నాయకుడు కూడా ఎక్కడ రూపాయి ఆశించకుండా ఒక కోవెత్తిలాగా అందరికి ఎలుగురిస్తూ ఈ నాయకుడు కోవెత్తిలా కరిగిపోతుండే కానీ ఎక్కడ ఎవరు సొమ్ముని ఆశించలేదు. వినుకొండ పట్టణంలో సురేష్ మహల్ రోడ్డు నందు అంగన్వాడీల సమ్మె 26వ రోజుకు చేరినది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు ముప్పాల నాగేశ్వరరావు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ
అంగన్వాడీల కార్యకర్తలు ఎవరూ భయపడన అవసరం లేదని, ఇలాంటి వాటికి అంగన్వాడీ కార్యకర్తలు చాలా ఐక్యంగా తిప్పి కొట్టగలరని ఆయన అన్నారు. లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ ఇలాంటి వాటికి ఎవరూ భయపడవద్దని, మన వెనుక యూనియన్లు అండదండలుగా ఉంటాయని, ఉద్యోగాలకు వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదని అన్నారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వ జీవో పేపర్స్ తగలబెట్టి నిరసన తెలిపారు. ఈ అంగన్వాడీలందరూ ఎక్కువ మంది నా ప్రభుత్వ కాలంలో వీళ్ళు ఉద్యోగాల్లో చేరలేదు, వీళ్ళందరినీ తీసేస్తే వాలంటీర్ లాగా మా పార్టీ వాళ్ళని పెట్టుకోవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆశ. ఆ ఆశ ఆయన బతికినంతకాలం నెరవేరడం, మిమ్మల్ని తొలగించే మనగాడు ఆంధ్రదేశంలో కాదు భారతదేశంలోనే ఎవరు పుట్ల. మీకు అండగా ఉంది ఎర్రజెండా పార్టీలు. ఎర్రజెండా పార్టీల కోసం, పార్టీల నాయకులు ఎమ్మెల్యే పదవుల కోసం చరిత్రలో పార్టీలు మారను. అంగన్వాడీలైనా, ఆశాలైనా, సర్వశిక్ష అభియానైనా, అగ్రిగోళ పార్టీలైనా, లేకపోతే మున్సిపల్ వర్కర్లైనా, ఎక్కడైతే శ్రమిక ప్రజలు ఉంటారో ఆ కష్టాల్లో ఉన్న వాళ్ళకి అండగా నిలబడటమే ప్రథమ కర్తవ్యంగా భావిస్తారు. అలా భావిస్తున్నాను. నకర్కల్లి మండలంలో ప్రకృతి వ్యవసాయం కార్యాచరణ ప్రణాళిక 2024 కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమలకుమారి హాజరై మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం పిడుగురాళ్ల డివిజన్ పరిధిలో నకర్కల్లు, పిడుగురాళ్ల, దాచేపల్లి, మాచవరం, కారంపూడి మండలాల్లో 15 గ్రామ పంచాయతీల్లో 15,943 ఎకరాల్లో ఈ వ్యవసాయం ప్రస్తుతం నడుస్తుందని వివరించారు. ఈ గ్రామాల్లో రైతులతో ఏటీఎం, ఏ గ్రేడ్ మోడల్స్ వేయించడం జరిగిందని వివరించారు. నష్టపోవాల్సి వస్తుంది, భూసారం దెబ్బతింటుంది, ప్రకృతి పర్యావరణం కూడా కలుషితం అయిపోతుంది, రైతుకు అనారోగ్యము, నష్టము అన్నీ కూడా వాటిల్లుతున్నాయి. వీటన్నిటిని అధిగమించడానికి దాంతో పాటుగా మనకి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, అది తుఫానైనా కావచ్చు లేదా వర్షాభావ పరిస్థితులైనా కావచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు వర్షాలు లేక పొలాలన్నీ కూడా ఖాళీగా ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఖరీఫ్ సీజను, రబీ సీజను, ఏ సీజన్లో వేసుకోవాల్సిన పంటలు ఆ సీజన్లో వేసుకోలేకపోతున్నారు. ఇలాంటి తరుణంలో మనకి ప్రకృతి వ్యవసాయం అనేది ఒక ప్రత్యామ్నాయంగా ఉంది. ఈ ప్రకృతి వ్యవసాయ విధానాల్లో ప్రధానంగా 9 సూత్రాల ద్వారా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మనం ముందుకు తీసుకెళ్తాము. దానిలో ఏంటంటే PMDS నెంబర్ 1. అంటే ఈ PMDS అని ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటారండి. మనకి తొలకరి వర్షాలు పట్టడానికి ముందుగానే రైతు తన పొలంలో 30 రకాల విత్తనాలు, అంటే జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం కోసం అన్ని రకాల విత్తనాలు, అంటే అవి చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, ఇవన్నీ కూడా పంట పొలాలు మనకు ఉన్నటువంటి అన్ని రకాలు తేగ జాతి, దుంప జాతి, ఇవన్నీ కూడా కలుపుకొని 30 రకాల కిట్గా తయారు చేస్తామండి. మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఎక్కడైతే ఉంటున్నారో ఆయా గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల్లో ఈ కిట్స్ అన్ని కూడా తయారు చేసి రైతులకు అందుబాటులో ఉంచుతారు. ఇవి వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ నేలలో జీవ వైవిధ్యం అనేది ఏర్పడుతుంది. ప్రతి మొక్క కూడా కిరణజన్య సమయక్రియ ద్వారా ఆహార పదార్థాలు తయారు చేసుకుంటారు. తయారు చేసుకున్న ఆహార పదార్థాల్లో 30% వేరు వ్యవస్థ పెరుగుదలకు ఉపయోగించుకుంటుంది, 40% కాండము, ఆకులు, కాయలు ఇవన్నీ రావడానికి ఉపయోగించుకుంటుంది. ఆ మిగిలిన 30% ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి వేర్ల ద్వారా నేలలో రిలీజ్ చేస్తాయి. ఆ రిలీజ్ చేసినప్పుడు అవి సూక్ష్మజీవులకు ఆహారంగా ఉపయోగపడతాయి. అలా మనం 30 రకాల పంటలు వేసుకోవటం వల్ల అన్ని రకాల సూక్ష్మజీవులు కూడా భూమిలో అభివృద్ధి చెంది అవన్నీ నిరంతరం మొక్కల నుంచి ఆహారాన్ని తీసుకొని సూక్ష్మజీవులు విసర్జించిన విసర్జితాలలో మొక్కకు ఉపయోగపడేటటువంటి అనేక రకాల ఖనిజాలు, లవణాలు, పోషకాలు, మినరల్స్ ఇవన్నీ కూడా మొక్కకు కావాల్సినవన్నీ ఉంటాయి. సో మనం ఏం చేస్తున్నామంటే రసాయనిక ఎరువులు వేయకుండా ఇలా PMDS వేసినప్పుడు ఆ సూక్ష్మజీవులన్నీ కూడా యాక్టివేట్ అయ్యి భూమి గుల్లబారి భూమిలో నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరిగి భూమిలో సేంద్రీయ కర్బన శాతం పెరుగుతుంది.
కాబట్టి రైతులందరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో PMDS అనేది వేసుకోవాలి. రెండోది ఏంటంటే బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆవు పేడ ఆమూత్రంతో మనం బీజామృతం తయారు చేసుకుంటాము, విత్తనాలు విత్తన శుద్ధి చేసుకోవాలి. మూడోది ఘనజీవామృతం వేసుకోవాలి. ఆవు పేడ ఆవుమూత్రం శనగపిండి బెల్లము ఇవన్నీ కూడా కలిపి పుట్టమని ఇవన్నీ కలిపి మనం ఘనజీవామృతం తయారు చేస్తాం. ఇది ఎకరాకి 400 కేజీలు కంపల్సరిగా వేసుకోవాలండి. ఆ తదుపరి 15 రోజులకు ఒకసారి ద్రవ జీవామృతం పారించుకోవటం కానీ లేదా పిచికారీ చేసుకోవటం కానీ చేసుకోవాలి. మినిమం టిల్లేజ్ అనేది ఉండాలి. మనం ఎక్కువగా భూమిని దున్నటం వల్ల ఏంటంటే భూమిలో సూక్ష్మజీవులన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. సో మనం భూమిని చాలా తక్కువగా కల్టివేట్ దున్నటం అనేది చేసుకోవాలి. అట్లాగే ప్రకృతి వ్యవసాయ విధానంలో యానిమల్స్ని కూడా ఒక పార్ట్గా అంటే కౌస్ని ముఖ్యంగా ఆవుల్ని వ్యవసాయంలో అనుసంధానం చేయాలి. అప్పుడు ఆవుల నుంచి వచ్చేటటువంటి విసర్జితాలు ఆవు పేడ కానీ ఆవు మూత్రం కానీ వీటన్నిటిని ఉపయోగించుకొని మనం బయోస్టిమ్యులెంట్స్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. అవన్నీ వాటిలో మొక్కలకి నేలకి మేలు చేసేటటువంటి అనేక రకాల బ్యాక్టీరియా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా చాలా భూసారాన్ని పెంపొందించడానికి ప్రకృతి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా మనకి మొక్కల ఆకులను ఉపయోగించుకొని కషాయాలు తయారు చేసుకోవాలి. అవేంటంటే నీమాస్త్రం కానీ వేపగింజల కషాయం కానీ దశపర్ణి కషాయం అని చెప్పేసి రకరకాల ఆకులను ఉపయోగించుకొని మనం ఈ కషాయాలన్నీ కూడా తయారు చేసుకొని పురుగులు రాకుండా నివారించుకోవచ్చు. అలాగే బయోస్టిమ్యులెంట్స్ అంటారండి, ఇవి ఉత్ప్రేరకాలు. ముఖ్యంగా ఎగ్ అమైనో యాసిడ్ అంటే కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం. దీనిలో చాలా రకాల పోషకాలు ఉంటాయి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అట్లాగే ఫిష్ అమైనో యాసిడ్ చేప బెల్లం ద్రావణం, ఇవి కూడా మనకి పూత దశలో ఉన్నప్పుడు పిచికారీ చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. దిగుబడులు బాగా వస్తాయి, నాణ్యమైన దిగుబడులు వస్తాయి. ఇలా 9 రకాల ప్రకృతి వ్యవసాయ సార్వత్రిక సూత్రాలను ఫాలో అయ్యి రాజీ లేని సూత్రాల ద్వారా ముఖ్యంగా ఏక పంటలు కాకుండా పలు పంటల విధానాల్లో పంటలు పండించుకొని అంతర పంటలు వేసుకున్నట్లయితే మరి అంతర పంటల నుంచి వచ్చే దిగుబడి మనం పెట్టుబడికి అది సమానం అయిపోతుంది. ప్రధాన పంట నుంచి మనం దిగుబడి తీసుకోవచ్చు. ఇలా మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇట్లా ప్రకృతి వ్యవసాయ విధానంలో 3 సంవత్సరాలు కంటిన్యూషన్లో చేసిన రైతులకి అందరికీ కూడా మనం PGS సర్టిఫికేషన్ అనేది ఇస్తారు, పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అంటారు. ఈ సర్టిఫికేషన్ తీసుకున్న రైతులు ప్రపంచ మార్కెట్తో పోటీపడి ఎక్కడైనా తను పండించిన ఉత్పత్తులను అత్యధిక ధరకు అమ్ముకునే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ విషయాలన్నీ గమనించి ప్రతి రైతు తనకున్న పొలంలో ఈ సంవత్సరం ముఖ్యంగా వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా రకరకాల ప్రకృతి వ్యవసాయ విధానాలు ఉన్నాయి. ATM మోడల్ అని అంటే నిరంతరం ఆదాయాన్ని ఇచ్చే మోడల్, ఎనీ టైం మనీ అంటారు. అట్లాగే DRPM మోడల్ డ్రౌట్ ప్రూఫ్ మోడల్ అండి. ఇది వర్షాభావ పరిస్థితులను కూడా తట్టుకోవడం కోసం ఆముదము కంది ఆనుములు అలసందలు చిక్కుళ్ళు ఇట్లాంటి వర్షాభావ పరిస్థితులు తట్టుకునే పంటలు మనం పొలాల్లో వేసుకుంటాము. A గ్రేడ్ మోడల్స్ అని సూర్యమండల మోడల్స్ అని కిచెన్ గార్డెన్స్ అని ఇలా అన్ని రకరకాల మోడల్స్ ఉన్నాయండి. ఇవన్నీ వేసుకున్నట్లయితే తప్పకుండా రైతు తన పొలాన్ని ఖాళీగా ఉంచుకోకుండా నిరంతరం ఆదాయం తెచ్చుకునే విధానం ఈ ప్రకృతి వ్యవసాయం ఉంది. కాబట్టి మరి రైతు సోదరులందరూ ఈ విధానాన్ని పాటించాలని కోరుకుంటూ గుంటూరు తెలుగు యువత ఆధ్వర్యంలో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో నీటి మూటలను నెత్తినపై పెట్టుకొని గుంటూరు లాడ్జి కూడల్లో అంబేద్కర్ విగ్రహం వరకు నడుచుకుంటూ వచ్చి వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన చేపట్టారు. జగన్మోహన్ మాటలు నీటి బుడగలుగా మారిపోయాయని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నీటి బుడగలుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు. మెగా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మాటలు నీటి మూటలేనా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపులో భాగంగా నిరుద్యోగుల పక్షాన పోరాటంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ప్రభుత్వ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 స్థానంలో ఉంటే ఈ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ రేట్లో ప్రథమ స్థానంలో తీసుకెళ్లాడు. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ప్రతి ఏటా జనవరికి మెగా DSCలు ఇస్తాను, అలాగే ప్రత్యేక హోదా తీసుకొస్తాను, మద్యపాన నిషేధం చేస్తాను, పోలవరం పూర్తి చేస్తాను, CPS రద్దు చేస్తాను అని వివిధ రూపాల్లో నోటికి ఏదొస్తే అది హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 గడుస్తున్నా ఇప్పటికి కూడా ఆ హామీలన్నీ గాలికి వదిలేసి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు యువతను మోసం చేశాడు. గత ప్రభుత్వ హయాంలో 35 లక్షల కోట్ల రూపాయల MOUలు కుదుర్చుకొని
15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి 5.7 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. సాక్షాత్ వైసీపీ పార్టీకి సంబంధించిన దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, టీడీపీ ప్రభుత్వ హయాంలో 5,07,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి. అలాగే గడిచిన 4.5 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వం ఉన్న పరిశ్రమలను పెట్టుబడులను తరివేసి కమిషన్ల కోసం కక్కుర్తిపడి 35 లక్షల కోట్ల రూపాయల ఎంఓలు గురించుకొని 15 లక్షల పెట్టుబడులు ఆకర్షించే తద్వారా 34 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికాయి. ఆ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు గండి కొట్టి ఈ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ రాష్ట్రంగా తీర్చిదిద్ది ఈరోజు నిరుద్యోగుల్ని మానసిక వేదన గురి చేసి చచ్చిపోయే విధంగా చేస్తున్నాడు. సాక్షాత్ పార్లమెంట్లో కేంద్ర మంత్రి గారే గత 4.5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21,500 మంది ఆత్మహత్యలు చేసుకుంటే అందులో నిరుద్యోగులు 1,345 మంది చేసుకుంటే మిగతా వాళ్ళు ఉద్యోగాలు రాక గంజాయికి మత్తుకి బానిసలైపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాగే కిడ్నీలు లివర్లు చెడిపోయి ఈ కల్తీ మద్యం ఏదైతే మద్యపాన నిషేధ హామీ ఇస్తాన్నాడో ఆ హామీ గాలికి వదిలేయడం వల్ల కిడ్నీలు లివర్లు చెడిపోయి చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య కోకొలలు లెక్కలేనంత. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు డిఎస్సీ పెట్టి 18,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే ప్రతి ఏటా మెగా డిఎస్సీ పెడతానని చెప్పి ఈ ముఖ్యమంత్రి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఒక టీచర్ ఉద్యోగం భర్తీ చేయలేని పరిస్థితి ఎలా చూస్తూ ఉన్నాం. అట్లాగే ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు, అది కూడా ఇంతవరకు లేదు. అట్లాగే అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం చేసే ప్రభుత్వ వర్క్స్ అయితే ఉంటాయో వాటిల్లో నిరుద్యోగ యువతకు కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతాను, వాళ్లకు వర్క్స్ ఇస్తాను, అలాట్ చేస్తానన్నాడు, అది కూడా గాలికి వదిలేశాడు. ఈ విధంగా చేసిన ప్రతి హామీ ఇచ్చిన ప్రతి హామీ నీటి మూటలు అయిపోయిన సామెతగా మారిపోయిందని తెలియజేస్తూ 2024లో జరగబోయే ఎన్నికల్లో రా కదిలిరా అనే నినాదంతో ముందుకు వెళ్తామని టీడీపీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల ముందు జగన్ మోసపూరితమైన వాగ్దానాలు చేశారన్నారు. సూపర్ 6 పథకం కింద పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, బూటకపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన జగన్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ రా కదలిరా. ఇంతకుముందు అన్న నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పిలిపించాడు, రా కదలిరండి అని. అదే నిదానంతో మన జాతీయ అధ్యక్షుల వారు 2024 జరగబోయే శాసనసభ ఎన్నికలకి అట్లాగే పార్లమెంట్ ఎన్నికలకి కలిపి ఈ యొక్క నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. నిన్న మనం కనిగిరి సభ చూసాం. తెలుగుదేశం పార్టీ విజయయాత్ర మొదలైంది నిన్నటి నుంచి. విజయయాత్రలో భాగంగా ముఖ్యంగా కనిగిరి సభను జయప్రదం చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం కొన్ని సూచనలు చేశారు. ఈ సుమారు 4 సంవత్సరాలు 8 నెలల కాలంలో ఈ జగన్ రెడ్డి మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఏ విధంగా ప్రజలందరినీ అలజడి సృష్టించి అతని యొక్క పాలన స్వస్తి పలకాలి రాష్ట్ర ప్రజలని చెప్పుకుంటున్న పిలిపించారు. ఒక సైకో పాలన నుంచి మన రాష్ట్రాన్ని రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిగా ప్రతి ప్రజలందరూ కూడా దానిలో భాగస్వామ్య అవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న పిలిపించారు. అట్లాగే ఈ సూపర్ 6 పథకం కింద మనం పేదలకు ఏం చెప్పాం, ఏ వాగ్దానాలు ఇచ్చాం, బీసీకి సపరేట్ చట్టబద్ధమైన బీసీలకి ఏ విధంగా కల్పిస్తామని వాగ్దానం చేశారు చంద్రబాబు గారు. అట్లాగే స్త్రీ శక్తికి మహిళలకి ఏం చెప్పారు, 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. అట్లాగే ఆ ఏరియాలో ఉన్న బస్సులన్నీ కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పారు, బస్ ఛార్జీ లేకుండా. ప్రతి సుమారుగా మనం యాక్చువల్గా చంద్రబాబు గారు ఎప్పుడో చెప్పాడు 3,000 ఇస్తానని చెప్పి. ఈ 4.5 సంవత్సరాలు దగా చేసి జగన్ రెడ్డి ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కదా అని 3,000 చేశాడు దాన్ని. అది కూడా కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. కొన్ని పారామీటర్స్ తీసుకొని కరెంటు ఛార్జీలు కూడా పెంచనన్నాడు, పెంచాడు. చెత్త మీద పన్నేశాడు ఈ చెత్త ముఖ్యమంత్రి.
ఈ విధంగా బూటకపు వాగ్దానాలు చేసి ఒకసారి అధికారంలోకి ఇవ్వమని చెప్పి ఇప్పుడు ప్రజలను నయవంచన చేసిన జగన్ రెడ్డిని ఏ విధంగా సాగనంపాలి, అతను చేసిన అరాచకాలని ప్రజలు తిప్పికొట్టాలి. దానిలో భాగంగా నిన్నటి నుంచి మొదలై 25 రా కదలరా బహిరంగ సభలు జరుగుతాయి రాష్ట్రం మొత్తం. ఈ యొక్క చంద్రబాబు గారి పిలుపు మేరకు ఈ రా కదలరా అనే బహిరంగ సభలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరూ కూడా కలిసి సామాన్య ప్రజలు తటస్థులు కూడా వెళ్ళి సాంఘీభావం తెలిపి జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అట్లాగే జైహో బీసీ అనే దాని మీద కూడా అసలు మొదటి నుంచి అన్న తారక రామారావు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ బీసీల కోసం స్థాపించి ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లారో మనందరికీ తెలిసిన విషయమే. ఒక కేఈ కృష్ణమూర్తి గారు కానివ్వండి, ఒక దేవేంద్ర గౌడ్ గారు కానివ్వండి, అనేక మంది బీసీలని ఈ రాష్ట్రంలో పెద్ద లీడర్లను చేసింది ఆ రోజుల్లో అన్న తారక రామారావు గారు. ఇటువంటి బీసీలకు ఏ విధంగా చట్టబద్ధత చేయాలి, ఏ విధంగా ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళని అణచివేసే ధోరణిలో చేస్తున్నాడనే దానికి ఇంతకుముందు స్థానిక సంస్థల్లో మనకు 34% వాటా ఉండేది. జగన్ రెడ్డి రాగానే బీసీలు అంటా 24% వాటాకి తగ్గించాడు అతను. ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనించాలి. చేసిందంతా అబద్ధాలు చెబుతున్నాడు, చేసింది ఏమీ లేదు, శూన్యం అని చెప్పి. మున్సిపల్ కార్మికుల సమ్మెకు ఏఐటియుసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి రాధాకృష్ణమూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు అండగా ఉంటామని చెప్పి నేడు జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. సాక్షర భారత్ వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు. అట్లాగే సచివాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళు వాలంటీర్లు సమ్మెలోకి వస్తూ ఉన్నారు. ఇంకా అనేక మంది ఈ సమ్మెల బాట ఎందుకు పట్టాల్సి వచ్చిందనేటువంటిది చూస్తే ముఖ్యమంత్రి గారు పూర్తిగా విఫలమయ్యారు పరిపాలనలో. ఖచ్చితంగా చెప్పవచ్చు. ఏ సమ్మె కూడా ఇన్ని రోజులు 24 రోజులు జరగకూడదు అంగన్వాడీ. మనల్ని అసలు సమ్మెలోకి రానివ్వకూడదు. సమ్మెలోకి రాకుండానే పరిష్కారం చేయాలి. కానీ సమ్మెని పరిష్కారం చేయాలని ఎట్లా అనుకుంటున్నాడు ఆయన? ఎమ్మెల్యేని మన మీదకి తోలుతూ ఉన్నాడు, మంత్రులు మన మీదకి తోలుతూ ఉన్నాడు. వాడు చీపులు పట్టుకుని వచ్చి మేము చిమ్మేస్తాం, మీరు లేకపోయినా పర్వాలేదు మేమే చేస్తామని అంటున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎట్లాగో మీరు ఆ పని చేసుకోవాల్సింది ఎమ్మెల్యేలారా. మీరు ఇప్పుడు కాదు, మీరు పరిష్కారం చేయండి. పరిష్కారం చేయకపోయేటైతే ఎన్నికల తర్వాత మీరు ఆ పని చేసుకోవాల్సింది చెప్పి మనం చెప్తున్నాం. గుంటూరులో మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ నేత్ర వైద్యశాల సేవలను ప్రారంభించారు. గొలుసు ప్రైవేటు నేత్ర సంరక్షణ హాస్పిటల్స్ కలిగిన ప్రముఖ మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ నేత్ర వైద్యశాలల వారు తమ 46వ సూపర్ స్పెషాలిటీ నేత్ర వైద్యశాలను గుంటూరులో ప్రారంభించినట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని నర్సాపేట జిల్లాలోని పేరొందిన నేత్ర సంరక్షణ వైద్యులు డాక్టర్ ఏఐవి రామలింగారెడ్డి భాగస్వామ్యంతో ఈ సెంటర్ ప్రారంభించారు. డాక్టర్ ఏఐవి రామలింగారెడ్డి సారథ్యంలో నర్సాపేటలోని సూపర్ స్పెషాలిటీ నేత్ర వైద్యశాల నేత్ర సంరక్షణ సేవలో అందించడంలో ఈ ప్రాంతంలో గొప్ప నేత్ర వైద్యశాలగా ప్రతిష్టాత్మకమైన NABH వారి గుర్తింపు పొందిన ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నది. ఈ హాస్పిటల్ రోగులకు అత్యున్నతమైన స్థాయి సంరక్షణ మరియు భద్రతా సేవలకు కట్టుబడి చికిత్సలు అందిస్తుంది అనడానికి ఈ గుర్తింపు నిదర్శనమని అన్నారు. సంతోషకరమైన విషయం ఏంటంటే గుంటూరులో 46వ బ్రాంచ్ మ్యాక్స్ విజన్ కి స్టార్ట్ చేస్తాము. అయితే 46 బ్రాంచ్ ఎట్లా ఏంటి అనేది చిన్న స్టోరీ ఉన్నది, మీకు చెప్తాను. మ్యాక్స్ విజన్ హాస్పిటల్స్ ని కాసు ప్రసాద్ రెడ్డి గారు ఫస్ట్ ఫౌండర్, ఆయన స్టార్ట్ చేశారు హైదరాబాద్ లో. దాని తర్వాత వేలు గారు మనకి చైర్మన్, వారి ఆధ్వర్యంలో ఆయన మ్యాక్స్ విజన్ తీసుకున్న తర్వాత అసలు గ్రోత్ స్టార్ట్ అయింది. ఏదైతే కాసు ప్రసాద్ రెడ్డి గారి విజన్ అన్ని చోట్లకి మనం వెళ్ళాలి. ఆయన ఇంగ్లాండ్ నుంచి వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ, అప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా ఇంగ్లాండ్ లో ఉండే ఫెసిలిటీస్ ఇక్కడ తయారు చేయాలని ఒక ఆలోచనతో ఆయన వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆయన శక్తి మీద కొన్ని ప్లేసెస్ లో చేయగలిగాడు. విజయవాడ ఒకటి, వైజాగ్ ఒకటి, హైదరాబాద్. కానీ తర్వాత వేలు గారు తీసుకున్న తర్వాత దీన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్తా ఉందన్నమాట. ఇవాళ
ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఒక హాస్పిటల్కి ప్లాన్ చేయడం జరిగింది. ఇవాళ ఆ సందర్భంగా గుంటూరులో ఇవాళ 46వ బ్రాంచ్. అయితే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మేము దీంతో సరిపోవట్లేదు. సౌత్ ఇండియా మొత్తం కూడా స్టార్ట్ చేసాం. కేరళలో స్టార్ట్ అయింది, తమిళనాడులో స్టార్ట్ అయింది, కర్ణాటక ఎంటర్ అవుతా ఉన్నాం, ఆల్రెడీ మహారాష్ట్రలో కూడా ఎంటర్ అవుతా ఉన్నాం, గుజరాత్లో ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం. సో ఏదైతే మ్యాక్స్ డివిజన్ గ్రోత్ పొటెన్షియల్ గ్రోత్ ఉన్నది ఈ మ్యాక్స్ డివిజన్ గ్రూప్ అని చెప్పేసి సింగపూర్ నుంచి కూడా ఇన్వెస్టర్స్ వచ్చి ఈ మ్యాక్స్ డివిజన్ గ్రూప్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మాతో టైఅప్ అవడం జరిగింది. అయితే మ్యాక్స్ డివిజన్ గ్రూప్ ఎందుకు టైఅప్ అయ్యారన్నది మీకు ఇంకొక క్వశ్చన్ రావచ్చు. దానికి కారణాలు ఏంటంటే, ఫస్ట్ మ్యాక్స్ డివిజన్ గ్రూప్ లో ఉన్న ఐ డాక్టర్స్ అందరూ కూడా ఒకే రకంగా ట్రీట్మెంట్. ఇవాళ చూసిన మీ ఈ హాస్పిటల్ 46 బ్రాంచ్లకి ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్ ఇలాగ ఉంటాయి. అక్కడ ఉన్న డాక్టర్స్ సేమ్ ఇలాగే ట్రీట్మెంట్ చేస్తారు. అక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఒకే రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది. కౌన్సిలర్స్ దగ్గర నుంచి మొత్తం కూడా ఒకే రకంగా ఒకే విధంగా పనిచేస్తూ ఉంటారు. ఇది కాకుండా స్పెషాలిటీ ఏంటంటే ఇంకా చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్స్ చైన్ ఇన్ ఇండియా. అయితే దీనికి వేరే హాస్పిటల్స్ తేడా ఏంటంటే, వీఆర్ ఆల్సో స్ట్రాంగ్ ఇన్ కమ్యూనిటీ ఆప్థమాలజీ. కమ్యూనిటీలో ఎక్కడైతే అవసరం ఉందో, ఇది ఒక డబ్బులున్న వాళ్ళకే కాకుండా పేద ప్రజలు కూడా ట్రీట్మెంట్ జరిగే ఛాన్స్ ఒక్క మ్యాక్స్ డివిజన్ ఐ హాస్పిటల్స్ గ్రూప్ లోనే ఉన్నది. ఇదే కాకుండా యంగ్స్టర్స్ కి ట్రైనింగ్, ఎంఎస్ పూర్తి చేసి డిఎన్బి పూర్తి చేసి వచ్చిన వాళ్ళకి మ్యాక్స్ డివిజన్ గ్రూప్ లో వాళ్ళకి సర్జికల్ ట్రైనింగ్స్, లేటెస్ట్ లేజర్ ట్రీట్మెంట్స్ దగ్గర నుంచి, ఫ్యాకో సర్జన్స్ దగ్గర నుంచి, లేజర్స్ రెటినాట్ లేజర్స్ దగ్గర నుంచి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ లో ఈ యంగ్స్టర్స్ కి ట్రైనింగ్ ఇచ్చే ఒకే ఒక ప్రైవేట్ హాస్పిటల్ సంస్థ అది మ్యాక్స్ డివిజన్ గ్రూప్. ఇది మేము గర్వంగా చెప్పుకుంటాం. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన సమ్మె శిబిరానికి పలువురు మద్దతు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు చెప్పిన సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం 26,000 రూపాయలు, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయుట, ముఖ్యంగా ఈ డిమాండ్లను వెంటనే అమలు చేయాలని, ఇవన్నీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలేనని గుర్తు చేశారు. విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎన్ని ఒత్తిడిలు వచ్చినా, ఎన్ని మరి నిర్బంధాలు వచ్చినా, అరెస్టులు చేసినా, అదేవిధంగా దొంగ పులిలు పెట్టి పరిచయించిన ఎటువంటి పరిస్థితులైనా సరే కార్మిక వర్గం నీరు గారకుండా మొక్కవని దీక్షతోటి ఖచ్చితంగా మన హక్కులను సాధించుకోవడంలో మరి విశ్వ ప్రయత్నం చేస్తూ మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి అనేది తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే చర్చలు పిలిచారు, మళ్ళీ సచివాలయానికి వెళ్ళాలి. ఇక్కడ మీరు రాసిన ఈ బోర్డు మీద 4వ అంశం, 5వ అంశం, 10వ అంశం, 8వ అంశం అయిపోయింది. అది పరిచయం కూడా ఇచ్చేసారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇస్తావా లేదా, దాని ఒక్కదాని అయితే దోహద పడుతున్నారు. 3 సార్లు చర్చలు పిలిచి ఏదో పిల్లకాయల బిస్కెట్లు ఆ స్థాయి మనుషులు కూడా అయ్యా ఒకసారి పోనీయా ఏంది. ఇప్పుడు ఈ దేశం అంతా నాశనం అయిపోయినట్టుగా మన వల్ల ఆ భావన రావాలి. ఆ సజ్జలరామకృష్ణ రెడ్డి జగన్మోహన్ అంతరాత్మ అతను ఏదో కొత్త సత్యనారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి గారు ఏదో ఒక విధంగా ఈ 3 సమస్యల చర్చల్లో ఎక్కడికి మీరు తప్పించాలి అనే భావంతో ఉన్నప్పుడే మనం దూరం పెట్టకుండా సమ్మె లేకపోవచ్చు. ప్రభుత్వం దిగి రావాల్సింది. మీరందరూ చాలా మంది సీనియర్స్ ఉన్నారు ఇక్కడ. 2009లో పిఎఫ్ ఈఎస్ఐ హక్కు కలిగింది. అది రాజశేఖర్ గారు మహా చేశారు. రాజశేఖర్ గారు పాదయాత్ర చేసినప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు జీతాలు మున్సిపాలిటీ ఇస్తుంది, కనీసం మాకు 6 నెలలకు 5 నెలలకు మున్సిపాలిటీలు వాళ్ళ సమస్య తీసుకో మాకు జీతాలు ఇస్తారు, బతకలేకపోతున్న అప్పుల్లో ఉన్నామంటే రాజశేఖర్ గారు ఒక మాట ఇచ్చాడు. నేను ముఖ్యమంత్రి అయినాక మిమ్మల్ని గవర్నమెంట్లో నిర్ణయం చేస్తానని అన్న మాట ప్రకారం నీట్గా చేశాడు. ఈయన గారు అసెంబ్లీ సాక్షి చెప్పాడు, పాదయాత్రలో చెప్పాడు. అసలు ఏం చెప్పాడు కాబట్టి పైన ఒక ముద్దు కింద ఒక ముద్దు పెట్టి జనానికి పుస్తకిస్తే మన దళిత వర్గాలు మొత్తం ఆ ముద్దులతో మద్దులైపోయి బుద్ధులే పొద్దుకోవాలికి ఈ బుద్ధుల వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన కానుంచి నేను వాడికి వేసేటప్పుడు ఇడికేసేట అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని
వస్తుపరిచి ఈ పేద వర్గాలకు నేను మాటిచ్చేదే ఈ మున్సిపల్ కార్మికులు నేను ఎందుకు ఇవ్వకూడదు, వాళ్ళు పర్మిట్ చేయాలి, వాళ్ళు సమానం ఎందుకు ఇవ్వకూడదు అనేది బుద్ధి జ్ఞానం నీకు ఉండాలి కదా. నువ్వు అలా చంద్రబాబు నాయుడు వెళ్ళేసావుగా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ 5-4 సంవత్సరాల పాటు కూడా ఎదురు చూసాం మనం. కాబట్టి పోరాటం చేయడం మనకు కొత్త కాదు. 2009 నుంచి మెడలు ఉంచుకుంటూ ఒక్కొక్కడిని 21 వచ్చాం. రేపు ఇవాళ చర్చల్లో మర్యాదపూర్వకంగా మనకు కానీ పర్మిట్ చేయటమా లేకపోతే సమాన పనికి సమాన వేతనం ఇస్తేనే ఈ సమ్మెని కాల్ఫర్ చేస్తాం. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తాం. ఎలా అయితే పుట్టామో మనం తిరగ పుట్టుతాం ఈసారి. అది జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి. అంత చేతకాలు ఎవరు లేరు. బాధిత కార్మిక దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ కులాలే దీంట్లో పనిచేసేది, అక్కడ కులాలు పనిచేయదు. ఒకప్పుడు బాధిత కార్మికులు రోడ్డు మీద వెళ్తుంటే జనం ముక్కు మూసుకొని వెళ్ళేవాళ్ళు, అయినా అన్నిటికీ వచ్చుకొని పనిచేసాం. కరోనా వైరస్ వస్తే జనం ఏదో తలుపు వేసుకుంటే పోలీసులు కూడా దాముకుంటే ఈ బాధిత కార్మికులు తలుపు కొట్టి నేనున్నా నీకు భయపడబాక నీ చెత్త తీసుకెళ్తాను అక్కడ. బొల్లాపల్లిలో దర్గా నిర్మాణంకు ఎస్వి చారిటీ వ్యవస్థాపకులు పోకా వెంకట్రావు సహాయం అందించారు. బొల్లాపల్లి మండలం మూచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు ముస్లిం సోదరుల కోరిక మేరకు ఎస్వి చారిటీ ద్వారా 15,000 రూపాయలు మూచింతలపాలెం గ్రామ టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ అత్తులూరి హనుమంతరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వి చారిటీ సభ్యులు పాల్గొన్నారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.